సమాధానం చెప్పాడు మొన్న నానాజీ. మామూలుగా సమాధానం చెప్పాలా, ఏమన్నాడు? నా కొడక అన్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ మీరు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీకు గుర్తుందా లేదా, మీరు ఎవరు మాట్లాడేంటి అని తెలిసిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడని అంటున్నారు. గుర్తుంది? పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. మీరు తెచ్చుకోవడం తర్వాత మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట్లాడి ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త, ఈ షోలో అంటే ఈ షోలో పోతాయి బూతులు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా పోలీసుల మీద. నన్ను చూడండి సార్, నాగరాజు రాత్రి శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు. నన్ను లోపలేశారు. రాత్రి 10:30 తీసుకెళ్లి లోపలేసి సాయంత్రం నెక్స్ట్ రోజు 6-5 బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను ఎందుకు నాకేం పని, ఐ కెన్ బేర్ ఇట్. ఏమయ్యా 7 సంవత్సరాల లోపు ఉండేటటువంటి ప్లేస్ లో నన్ను తీసుకెళ్లి లాకప్లు వేయించాయా? ఆయన వంశీధర్ వ్యక్తి, వంశీధర్ అనుకుంటున్నాం డోర్ పెట్టుకుంది, రమసాని ఆ డోర్ పెట్టుకున్నాడు. ఏం చదా 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడిని, మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని నన్ను తీసుకెళ్లి లాకప్లు వేసి పారేశారు. తప్ప నాగరాజు నేనే, ఆయన మంట చేశాడు, నేను మంట చేశాను తెచ్చానా, నా ఇల్లు బాగా పోతే దాక్కుంది అక్కడ ఇంట్లో. ఏంటిది? ఇదేనా ధర్మం ఈ రాష్ట్రం జరిగేది? సో అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి క్షేత్రాన్ని చూసించా, రాజమండ్రి సెంటర్ జైలు. దీన్ని లెక్క చేస్తారా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళు కూడా లెక్క చేయను. చూస్తాను కదా రేపు వినతి పత్రానికి పెడుతున్నాం. వినతి పత్రంలో చూసిన తర్వాత వినకపోతే శంఖారావం ఉంటాం, పోరాట శంఖారావం ఉంటాం, వదిలిపెట్టాం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏమైనా ఏం పోయిగా వచ్చినా మీకు పోలీసు వ్యవస్థకి అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలుగా. ఇంకొక 6 నెలలు అయితే సగం 2 సంవత్సరాలకు వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి మధ్య తెలంగాణ జనసేనని విస్తరిస్తున్నట్లండి. తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటక కూడా విస్తరించమను. ఎవరైనా విస్తరించుకోవచ్చు. విస్తరించుకున్నాడు కానీ నాగరాజు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, అది చిత్రం. నాగరాజు లాంటి సీఐని అరెస్ట్ చేయడానికి మీరు లేదు అని జనసేన మాట్లాడుతున్నాయి. దానికి సిగ్గుపడాలి. విస్తరించుకో, తప్పలేదు. ఓకే, 3 స్టేషన్లు అంటే 2 స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి ఇద్దరికి, ఒక ఎస్ఐకి కోర్టు వారు నోటీసు ఇచ్చారు కంటెంప్ట్ మీద. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నోటీసు ఇచ్చారు. దాని విషయం మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేసి నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26 అలాగే 75/26 ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లు పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైలు ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసులో నన్ను 18 రోజుల పాటు
జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని, పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్ లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అది ఏమిటంటే ఈ రెండు కేసులు కూడా 76 అండ్ 75 ఈ రెండు పోలీసు వాళ్ళు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ రెండు కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు తీశారు వాళ్లే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో సో దీనిలో కోర్టు వారు చాలా హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసు రిజిస్టర్ అయితే వారిని అరెస్ట్ చూపించవలసిన అవసరం లేదు. జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించేయాలి, కోర్టుకు పిలవాలి. ఈ రెండు కేసులు అదే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసినటువంటి రెండు కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండు కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కదా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్లి లాకప్లో వేయండి అని ఇల్లీగల్ గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్ కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు. 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను. అది కూడా త్వరలో వస్తుంది.